హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే కెరీర్ పాయింట్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ సైన్స్ లేదా నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత పైన జీకే బిట్స్ అయితే చూడబోతున్నామండి. అవి కూడా చాలా ముఖ్యమైన టాపిక్, విటమిన్స్ పైన. ఓకేనా? సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మన యాప్లో ఫుల్ ప్లెడ్జ్గా కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫుల్ ఫ్లెడ్జ్గా కోర్స్ స్టార్ట్ చేసాము. ఆ కోర్స్లో ఏంటి అంటే కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి, అన్నీ కలిపి ఒకే కాస్ట్కి అయితే మీకు అందించడం జరుగుతుందండి. ఒకదానికొక సపరేట్ అమౌంట్ అయితే ఉండదు. కొన్ని ఎలా అంటే ఆన్లైన్ క్లాసుకు సపరేటు, టెస్ట్ సిరీస్ సపరేట్ అని పెడుతున్నారు, కానీ అవన్నీ తీసుకోవద్దు. ఓకే, మన దగ్గర అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయి. అంతేకాకుండా 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత చెప్పిస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా మనము నేర్చుకునే అవకాశం ఉంటుందండి. ఇక్కడ టైం అండి, మెయిన్ థింగ్ ఈజ్ టైం. ఓకే, అమౌంట్ అనేది మనకు తక్కువనే ఉందండి, చాలా తక్కువ కాస్ట్. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు, మీరు పెట్టే అమౌంట్ చాలా తక్కువ. కానీ ఇక్కడ మనకు కావాల్సింది మనకు అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ఫ్యాకల్టీ, అంతే సింపుల్. ఓకేనా? ఒకసారి డెమో క్లాసెస్ వినండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు నచ్చితే కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజిన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజిన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 hourలో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో క్లాస్లోకి వెళ్దాం. ఇక క్వశ్చన్ నెంబర్ 1. ఈరోజు లేదా ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో విటమిన్ ఏ పరిమాణము ఎన్ని గ్రాములు ఉండాలి? సరైన సమాధానం ఆప్షన్ సి అండి, 750 గ్రాములు ఉంటే సరిపోతుంది. ఓకేనా? 750 మిల్లీగ్రాములు కాదు, ఇక్కడ మైక్రోగ్రామ్స్ అండి. ఓకే, మైక్రోగ్రామ్స్. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వలన సోరియాసిస్ అనేటువంటి వ్యాధి సంభవిస్తుంది? ఆప్షన్ ఏ, డి విటమిన్ లోపము వలన. ఓకేనా? డి విటమిన్ని మనము ఏమంటాము? ఫ్రీ విటమిన్ లేదా పేదవాని విటమిన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. సన్షైన్ విటమిన్ అని కూడా దీన్ని మనము అంటాము. ఓకే, విటమిన్ డి లోపం వల్లనే సోరియాసిస్ అనేటువంటి చర్మ సంబంధ వ్యాధి సోకుతుంది. నెక్స్ట్ వన్, విటమిన్ ఈ యొక్క రసాయనిక నామము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టోకోఫెరాల్. నెక్స్ట్ వన్, కంటి చూపుకు దోహదం చేసే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏ విటమిన్. ఏ విటమిన్ అనేది చాలా ముఖ్యమైనది. మనకు ఏ విటమిన్ అనేది ఎక్కువగా పళ్ళలో అయితే మామిడి పళ్ళలో ఎక్కువగా లభిస్తుంది. కూరగాయల్లో అయితే క్యారెట్లో ఎక్కువగా లభిస్తుంది. ఆకుకూరల్లో అయితే బచ్చలి కూరలో చాలా ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ వన్, యాంటీ బెరీ అనేటువంటి పేరుతో ఏ విటమిన్ని మనము పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, B1 విటమిన్ని యాంటీ బెరీ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఫ్రీ విటమిన్ అని దేనికి పేరు? ఫ్రీ విటమిన్ లేదా పేదవాని విటమిన్ ఏంటది? ఆప్షన్ డి, విటమిన్ డి. ముఖంపై ముడతలు రాకుండా సహాయపడే విటమిన్ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విటమిన్ ఈ అనేది బ్యూటీ విటమిన్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఇది ముఖం పైన ముడతలు రాకుండా చూసేలా సహాయం చేస్తుంది. నెక్స్ట్ వన్,
విటమిన్ కే యొక్క రసాయనిక నామము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ నాప్తాక్వినోన్. ఓకేనా, నాప్తాక్వినోన్ అనేటువంటి పేరుతో పిలవడం అయితే జరుగుతుంది విటమిన్ కే. నెక్స్ట్ వన్ చూద్దాం. యాంటీ జిరప్థాల్మియా విటమిన్ అని దేనికి పేరు? యాంటీ జిరప్థాల్మియా విటమిన్. ఆన్సర్ ఆప్షన్ ఏ. విటమిన్ ఏని యాంటీ జిరప్థాల్మియా విటమిన్ అనే పేరుతో పిలుస్తాము. పామాయిల్ నూనె వర్ణంనకు కారణమైన విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అంటే బి విటమిన్ అనేది పామాయిల్ గోల్డెన్ కలర్లో ఉంటుందండి, కొంచెం ఎల్లో గోల్డ్ కలర్లో ఉంటుంది. పామాయిల్కు ఆ వర్ణాన్ని అందించే విటమిన్ విటమిన్ బి. నెక్స్ట్ వన్. ఏ విటమిన్ లోపం వలన పురుషుల్లో వంధ్యత్వము అనేది కలుగుతుంది? సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ ఈ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఓకే, వంధ్యత్వాన్ని కలిగించేటువంటి విటమిన్ పురుషుల్లో. ఏ విటమిన్ లోపం వలన లాక్రిమల్ గ్రంథులు స్రవాలు ఆగిపోతాయి? ఓకే, లాక్రిమల్ గ్రంథులు స్రవాలు. ఆన్సర్ ఆప్షన్స్ అండి. విటమిన్ ఏ లోపం వల్ల జరుగుతుంది. లాక్రిమల్ గ్రంథులు అనేవి కంటిలో ఎప్పుడు తడిగా ఉండేలా చేస్తాయండి. కన్నీళ్ళకి కారణం కూడా లాక్రిమల్ గ్రంథులే. నెక్స్ట్ వన్. హార్మోన్ లాంటి విటమిన్ అని దేనికి పేరు? సరైన సమాధానం ఆప్షన్ బి అండి, విటమిన్ డి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో డి విటమిన్ దేని ద్వారా లభిస్తుంది మనకి? డి విటమిన్ ఆప్షన్ డి పైవన్నీ. ఏంటి? సూర్యరశ్మి నుంచి లభిస్తుంది, కాడ్ లివర్ ఆయిల్ నుంచి లభిస్తుంది, గుడ్డు యొక్క పచ్చ సొన నుంచి కూడా మనకు విటమిన్ డి అనేది లభ్యమవుతుంది. నెక్స్ట్ వన్. ఏ విటమిన్ లోపం వలన గాయాలైనప్పుడు రక్తస్రవము ఆగదు? అంటే కంటిన్యూస్గా రక్తం అనేది కారుతూనే ఉంటుంది. ఏంటంటే అది ఆప్షన్ ఏ, విటమిన్ కే లోపం వలన. నెక్స్ట్ వన్. ఏ విటమిన్ లోపం వలన రే చీకటి అనేది సంభవిస్తుంది? నిక్టోలోఫియా అంటారు, రే చీకటి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది? నెక్స్ట్ వన్. యాంటీ రికెటింగ్ విటమిన్ అని దేనిని పిలుస్తారు? యాంటీ రికెటింగ్ విటమిన్ 196 ఆప్షన్ డి అండి, విటమిన్ డిని పిలుస్తారు. విటమిన్ కే దేనిలో లభిస్తుంది? క్రింది వాటిలో విటమిన్ కే దేనిలో లభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. క్యాలీఫ్లవర్లో ఉంటుంది, క్యాబేజీలో ఉంటుంది, కాలేయంలో కూడా మనకైతే ఇది ఎక్కువగా లభిస్తుంది. నెక్స్ట్ వన్. జిరప్థాల్మియా అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? ఏంటండి? ఆప్షన్ ఏ విటమిన్ లోపం వలన. సూర్యరశ్మిలోని యువి లేదా అల్ట్రా వైలెట్ కిరణాల ద్వారా చర్మం క్రింద గల కొలెస్ట్రాల్ నుండి ఏ విటమిన్ తయారవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డి విటమిన్ అనేది తయారవుతుంది. నెక్స్ట్. ఈ క్రింది వానిలో విటమిన్ ఈ యొక్క సంతృప్త రూపము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. ఆల్ఫా ట్రై ఇథనాల్, బీటా ట్రై ఇథనాల్, గామా ట్రై ఇథనాల్. నెక్స్ట్ వన్. కిటోజెనిసిస్ మరియు లైపోజెనిసిస్ల ఆక్సీకరణ ప్రక్రియకు దోహదపడే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విటమిన్ ఈ. నెక్స్ట్. 8 రకాల సహజ రూపాలలో లభ్యమయ్యే విటమిన్ ఏది? క్రింది వాటిలో 8 రకాలుగా లభ్యమవుతుందండి. సో అది ఏంటి అని చూసినట్లయితే ఆప్షన్ ఏ, విటమిన్ ఈ అనేది మనకు 8 రకాలుగా లభ్యమవుతుందండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. రక్తం గడ్డకట్టుటలో ప్రముఖ పాత్ర పోషించే ప్రోతాంబ్రెన్ సంశ్లేషణలో తోడ్పడేటువంటి విటమిన్ ఏది? ఆప్షన్ బి అండి, విటమిన్ కే. నెక్స్ట్. రక్తస్రావక నిరోధక విటమిన్ అని దేనికి పేరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, విటమిన్ కే. నెక్స్ట్ వన్. మాంసపు రుచిని కలిగి ఉండే విటమిన్ క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ, విటమిన్ బి1. నెక్స్ట్ వన్. విటమిన్ బి2 యొక్క రసాయనిక నామము ఏంటి? విటమిన్ బి2. ఆన్సర్ ఆప్షన్ బి అండి, రైబోఫ్లావిన్. ఏ విటమిన్ లోపం వలన బేరీ అనేటువంటి వ్యాధి సోకుతుంది? బేరీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, విటమిన్ బి1. నెక్స్ట్ వన్. పైరిడాక్సిన్ అనేది ఏ విటమిన్ యొక్క రసాయనిక నామంగా చెప్పుకోవచ్చు? పైరిడాక్సిన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, విటమిన్ బి6. నెక్స్ట్ వన్. సర్వ విస్తృత విటమిన్ అని దేనికి పేరు? సర్వ విస్తృత విటమిన్. సో ఆన్సర్ ఆప్షన్ బి అండి, బి5. నెక్స్ట్ వన్. పచ్చిగుడ్డు త్రాగే వారిలో ఏ విటమిన్ అనేది లోపించడాన్ని చూడవచ్చు?
ఆప్షన్ ఏ. విటమిన్ B7 అనేది లోపిస్తుంది పచ్చిగుడ్డు త్రాగే వారిలో. నెక్స్ట్ వన్ చూద్దాం. B3 యొక్క రసాయనిక నామము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నియాసిన్. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వలన గ్లాసైటిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది? నోటి పూత అండి ఇది, ఓకేనా? నోటి పూతనే గ్లాసైటిస్ అంటారు. ఏ విటమిన్ లోపం వలన వస్తుందంటే ఆప్షన్ సి, విటమిన్ B2 లోపం వలన. నెక్స్ట్ వన్, యాంటీ పెలాగ్రా విటమిన్ అని దేనికి పేరు? యాంటీ పెలాగ్రా ఆప్షన్ డి అండి, విటమిన్ B3. నెక్స్ట్, ఎమైనో ఆమ్లాలు కొవ్వు ఆమ్లాల జీవన క్రియలకు తోడ్పడే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, విటమిన్ B7. ఎం విటమిన్ అని దేనికి పేరుగా చెప్పుకోవచ్చు? ఎం విటమిన్ ఆప్షన్ బి, B9. విటమిన్ సి యొక్క రసాయనిక నామము క్రింది వాటిలో ఏది? ఆప్షన్ సి, ఆస్కార్బిక్ ఆమ్లము. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వలన స్కర్వీ అనేటువంటి వ్యాధి వస్తుంది? ఏ విటమిన్ లోపం వలన స్కర్వీ అనేది వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సి విటమిన్ లోపం వలన. B5 విటమిన్ యొక్క రసాయనిక నామము ఏంటి? B5 ప్యాంటోటెనిక్ ఆమ్లము, ప్యాంటోటెనిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వలన పెలాగ్రా అనేటువంటి వ్యాధి సంభవిస్తుంది? ఏ విటమిన్ లోపం వలన? ఆన్సర్ ఆప్షన్ సి అండి, B3. నెక్స్ట్ వన్, కాల్షియం ఫాస్ఫరస్ల సూచనను ప్రోత్సహించేటువంటి విటమిన్ ఏది? శోషించుకోవడం అంటాం కదా, అది. 220. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, విటమిన్ డి. క్రింది వానిలో విటమిన్ ఇ యొక్క సంతృప్త రూపము ఏంటి? సంతృప్త రూపము ఏంటి? సరైన సమాధానం ఆప్షన్ డి అండి, పైవన్నీ. ఆల్ఫా టోకోఫెరాల్, బీటా టోకోఫెరాల్, గామా టోకోఫెరాల్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వలన కండరాల క్షీణత అనేది ఏర్పడుతుంది? ఆప్షన్ డి, విటమిన్ ఇ. నెక్స్ట్ వన్, రక్తస్కందన విటమిన్ అని దేనికి పేరు? రక్తస్కందన విటమిన్ ఆప్షన్ ఏ, కే విటమిన్. క్రింది వాటిలో ఏ విటమిన్ నీటిలో వేగంగా కరుగుతుంది? ఆప్షన్ డి, B1. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వలన పాలీన్యూరైటిస్ అనే వ్యాధి సంభవిస్తుంది? ఆప్షన్ ఏ, B1. ఎల్లో విటమిన్స్ అని దేనికి పేరు? ఎల్లో విటమిన్. 226. ఆన్సర్ ఆప్షన్ బి అండి, B2 విటమిన్. నెక్స్ట్ వన్, యాంటీ అనీమియా విటమిన్ అని దేనిని పిలుస్తారు? యాంటీ అనీమియా విటమిన్ ఆప్షన్ సి, B6 అండి. ఓకే. నెక్స్ట్ వన్, హెచ్ విటమిన్ అని దేనికి పేరు? ఆప్షన్ ఏ, B7ని హెచ్ విటమిన్ అంటాము. నెక్స్ట్, ఏ విటమిన్ లోపం వలన డెర్మటైటిస్ అనేటువంటి వ్యాధి సంభవిస్తుంది? ఆప్షన్ బి, B2 విటమిన్ లోపం వలన. నెక్స్ట్ వన్, సుస్థిర విటమిన్ అని దేనికి పేరు? సుస్థిర విటమిన్. సరైన సమాధానము ఆప్షన్ సి అండి, సుస్థిర విటమిన్ అని ఆప్షన్ సిని పిలుస్తారు, B3 విటమిన్. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వలన కిలోసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, B2 లోపం వలన. గుడ్డు పచ్చ సొన నుండి మొట్టమొదటిసారిగా B7 విటమిన్ను ఎప్పుడు వేరుపరిచారు? ఆప్షన్ ఏ అండి, 1939లో. నెక్స్ట్ వన్, కోలిన్, సిలిన్ ల సంశ్లేషణలో తోడ్పడే విటమిన్ ఏది? ఆప్షన్ సి, B9. నెక్స్ట్, యాంటీ స్కర్వీ విటమిన్ అని దేనికి పేరుగా పిలుస్తారు? ఆప్షన్ సి, సి విటమిన్. నెక్స్ట్, విటమిన్ B7 యొక్క రసాయనిక నామము ఏంటి? ఆప్షన్ బి, బయోటెన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో B2 విటమిన్ లభించేటువంటి పదార్థాలు ఏవి? B2 ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. బాదం పప్పు, కొబ్బరి, బార్లీ గింజలు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో B2 విటమిన్లో లభించేటువంటి పదార్థాలు ఏవి? ఆప్షన్ డి, పైవన్నీ. బాదం పప్పు, కొబ్బరి, బార్లీ. ఓకే. నెక్స్ట్, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండుటకు కారణమైనటువంటి విటమిన్ ఏది? ఆప్షన్ ఏ, B2 విటమిన్. నెక్స్ట్ వన్, సిట్రస్ జాతి ఫలాలలో లభించేటువంటి ముఖ్యమైన విటమిన్? ఆప్షన్ బి అండి, విటమిన్ సి. నెక్స్ట్ వన్, ఏ విటమిన్ లోపం వలన పాక్షిక పక్షవాతము అనేది సంభవిస్తుంది? పార్షియల్ పక్షవాతం అంటారు కదా దాన్ని. సో చూద్దాం. 239
సరైన సమాధానము ఆప్షన్ సి అండి. ఓకే, B1. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు కొవ్వుల జీవక్రియలో పాల్గొనే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ B3. క్రింది వాటిలో B6 విటమిన్ ఇచ్చేది ఏంటి? B6 ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. గోధుమ, సోయా చిక్కుడు, కాలేయము. నెక్స్ట్ వన్, ముల్లంగిలో లభ్యమయ్యే విటమిన్ క్రింది వాటిలో ఏది? ముల్లంగిలో ఏ విటమిన్ లభిస్తుంది? సో సరైన సమాధానం ఆప్షన్ డి అండి, విటమిన్ B3. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. అంతేకాకుండా యాప్లో మన ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసామండి. ఒకసారి డెమో క్లాసెస్ వినండి, మీకు నచ్చితే సో పర్చేజ్ చేసి మీ ఇంటి దగ్గర కూర్చొని మీకు నచ్చిన టైంలో మీరైతే చదువుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.